హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మెడికల్ అండ్ హెల్త్ రిలేటెడ్ విషయాల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మనలో చాలామంది రక్తపోటు లేదా హై బీపీ సమస్యతో బాధపడుతుంటారు. డాక్టర్లు బీపీని అదుపులో ఉంచుకోవడానికి రకరకాల మందులు సూచిస్తుంటారు. అందులో టెల్మిసాటన్ అనేది చాలా సాధారణంగా కనిపించే ఒక మెడిసిన్. అసలు ఈ టెల్మిసాటన్ అంటే ఏమిటి? ఇది మన శరీరంలో ఎలా పనిచేస్తుంది? దీన్ని తీసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా టెల్మిసాటన్ దేనికి ఉపయోగిస్తారో చూద్దాం. ఇది ముఖ్యంగా హై బీపీ లేదా హైపర్ టెన్షన్ చికిత్సలో వాడతారు. ఇది యాంజియోటెన్సిన్ 2 రిసెప్టర్ బ్లాకర్ అనే మందుల తరగతికి చెందింది. ఇది ఏం చేస్తుందంటే మన రక్తనాళాలను బిగుతుగా చేసే కొన్ని సహజ పదార్థాల చర్యను అడ్డుకుంటుంది. తద్వారా రక్తనాళాలు రిలాక్స్ అయ్యి రక్తం ప్రవహించడం సులభతరం అవుతుంది. తద్వారా గుండె తన పనిని మరింత సమర్థవంతంగా చేయగలుగుతుంది. అలాగే గుండె జబ్బులు ఉన్న 55 ఏళ్ల పైబడిన వారిలో గుండెపోటు, స్ట్రోక్ లేదా ప్రాణాపాయం వంటి ప్రమాదాలను తగ్గించడానికి కూడా వైద్యులు దీన్ని సూచిస్తుంటారు. అలాగే గుండె జబ్బులు ఉన్న 55 ఏళ్లు పైబడిన వారిలో గుండెపోటు, స్ట్రోక్ లేదా ప్రాణాపాయం వంటి ప్రమాదాలను తగ్గించడానికి కూడా వైద్యులు దీన్ని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. అయితే ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఇది రక్తపోటును నియంత్రిస్తుంది కానీ పూర్తిగా తగ్గించలేదు. కాబట్టి మందుతో పాటు మంచి ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం, ఉప్పు తక్కువగా తీసుకోవడం వంటి జీవనశైలి మార్పులు తప్పనిసరిగా పాటించవలసి ఉంటుంది. ఇక దీన్ని ఎలా తీసుకోవాలంటే డాక్టర్ సూచించిన సమయానికే రోజుకు ఒకసారి వేసుకోవాల్సి ఉంటుంది. భోజనంతో సంబంధం లేకుండా తీసుకోవచ్చు. మర్చిపోయి కూడా ఎక్కువ మోతాదులో అస్సలు తీసుకోకూడదు. ఒకవేళ మీరు గర్భిణీ అయితే ఈ మందును అస్సలు వాడకూడదు. ఎందుకంటే ఇది పుట్టబోయే బిడ్డకు తీవ్రమైన హానిని కలిగిస్తుంది. ప్రతి మందులాగా దీనివల్ల కూడా కొన్ని దుష్ప్రభావాలు ఉండవచ్చు. ముఖ్యంగా తల తిరగడం, కళ్ళు తిరగడం, అలసట, వెన్నునొప్పి, సైనస్ సమస్యలు లేదా విరోచనాల వంటి సాధారణ లక్షణాలు కనిపిస్తాయి. అయితే ముఖం, గొంతు లేదా కళ్ళవాపు రావడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడం వంటివి జరిగితే మాత్రం టాబ్లెట్ వాడడం ఆపివేసి వెంటనే డాక్టర్ను సంప్రదించవలసి ఉంటుంది. అలాగే ఈ మందును వాడుతున్నప్పుడు కళ్ళు తిరుగుతున్నట్లు అనిపిస్తే ఆ సమయంలో డ్రైవింగ్ చేయడం లేదా యంత్రాలతో పనిచేయడం వంటివి చేయకపోవడం మంచిది. ఏ మందునైనా సరే సొంతంగా వేసుకోవడం ఎప్పుడూ ప్రమాదకరమే. ముఖ్యంగా కిడ్నీ, కాలేయం లేదా గుండె సమస్యలు ఉన్నవారు మరియు ఇతర మందులు వాడుతున్నవారు డాక్టర్ సలహా లేకుండా మందులు వాడకూడదు. పొటాషియం సప్లిమెంట్స్ వంటివి తీసుకుంటుంటే డాక్టర్కు తప్పకుండా తెలియచేయగలరు. చూశారు కదా ఫ్రెండ్స్, మీ ఆరోగ్యమే మీ ఆస్తి. డాక్టర్ సలహా లేకుండా ఎలాంటి మందులు వాడకండి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి. మన ఛానల్ని ఫాలో చేయడం మర్చిపోకండి. మరిన్ని హెల్త్ అప్డేట్ కోసం మన ఛానల్ను ఇప్పుడే ఫాలో అవుతూ ఉండండి.